మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరోసారి ఉదయకాలం మీతో కూడా కలిసి ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం ధ్యానించడం ప్రభు నాకు ఇచ్చిన భాగ్యంగా ఎంచుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ, నన్ను ప్రేమతో ఆహ్వానించిన దేవుని దాసునికి, కుటుంబానికి వ్యక్తిగతంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రార్థనలోనికి వెళ్ళే ముందు దేవుని వాక్యంలో మరి లూకాసు వాక్యం మన వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు దేవుని వాక్యంలో లూకాసు వార్త 16వ అధ్యాయం 12 వచనం నుండి చదువుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 12 వచనం నుండి. ఆ పై వచనం కూడా చదవండి. 11. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. ఎవడును ఏ సేవకుడును ఇద్దరు యజమానులకు సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికి సేవింపలేరని చెప్పాను. తల ఉంచుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఉదయకాలం మరోసారి మీ నామం పేరిట మీరు ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు ఆరాధన క్రమముగా మీరు జరిగించుకున్నారు. పాటల ద్వారా మహిమ పొందారు. మీ దాసు నిలబెట్టి మీరు మాట్లాడారు. స్తుతి అర్పణ అర్పించడానికి కృప అనుగ్రహించారు. మరోసారి మీ బిడ్డలు మీ మాట కొరకు చూస్తుండగా నిష్ప్రయోజకుడైన మీ పాదదాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి మీ వాక్కును ప్రత్యక్షపరిచి మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయకాలం దేవుని వాక్యాల నుండి ఈ సంవత్సర చివరి దినాల్లో ఒక మాట మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే, నిత్యత్వంలో నీ స్థానం ఎక్కడ? నిత్యత్వంలో నా స్థానం ఎక్కడ? ఈ భూమి మీద పుట్టిన మనం ఈ భూమి మీద జీవించేదే జీవితం అనే భ్రమలో చాలాసార్లు ఉంటాం. రాబోయే జీవితానికి ఇది ఛాయ లాంటిది. రాబోయే నిత్యత్వానికి ఇది ఒక నీడ లాంటిది. ఈ భూమి మీద బతికేది మనం కొన్ని సంవత్సరాలే, కానీ నిత్యత్వంలో మనం యుగ యుగాలు ఉండబోతున్నాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ నిరీక్షణ ప్రభువు మనకు అనుగ్రహించాడు. ఈ భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి కూడా ఏదో ఈ లోకాన్ని విడిచినాక ఏదో అయిపోతారు, అంతా అయిపోయిందనే భ్రమలో ఉండటానికి వీల్లేదు. ఈ జీవిత యాత్ర అనేది ఆయన ఉపమానం లేకుండా వారికి ఏమీ బోధించలేదు. ఉపమానం అంటే పెట్ట కథ కాదు, కట్టు కథ కానే కాదు. మన ప్రభు కథలు చెప్పేవాడు కాదు, ఆయన సత్యమును బోధించేవాడు. హల్లెలూయా. తాను ఏమి ఎరిగినాడో, తాము ఏమి చూచాడో వాటిని తెలియజేసేవాడే ప్రభు. ఆయన మాటల్లో ఎక్కడ కూడా లోపం లేదు. ఆయన అబద్ధం ఆడటానికి మనలాగా నరుడు కాడు. హల్లెలూయా. కనుక ఉపమానం అంటే ఓ భక్తుడు ఏమన్నాడంటే, పరలోక సంబంధమైన విషయాలను భూ సంబంధమైన విషయాలతో పోల్చి చెప్పటం అన్నాడు. మరో భక్తుడు ఏమన్నాడంటే, ఉపమానం అంటే దేవుని రాజ్య సంగతులను మానవులకు వివరించడం. ప్రభు చెప్పిన ఈ ఉపమానం చాలామందికి మనకు పరిచయం. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి చివరి వరకు ఉన్న ఉపమానం తెలియని క్రైస్తవులు అంటే ఎవరు ఉండరు. ఇది ధనవంతుడు లాజరు యొక్క ఉపమానం. ఈ ఉపమానం చెప్పే సందర్భాన్ని మనం గమనించాలి. ప్రభు ఏ ఉపమానం చెప్పినా దానికి ఒక సందర్భం ఉంటుంది. ప్రభు అన్నాడు, మీరు కొంచెములో నమ్మకంగా ఉంటే మీరు అన్నిటిలో నమ్మకం ఉంటారు. ఒకసారి 9వ వచనం చదవండి.
9వ వచనం నుండి 16వ అధ్యాయం. మా అన్యాయపు సిరి వలన మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు అన్నిటిలో నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెములో అసత్యముగా ఉండేవాడు మరి ఎక్కువలోనూ అన్యాయంగా. హల్లెలూయా. ప్రభు చెప్పే మాట ఏంటంటే, కొంచెం మిక్కిలి కొంచెంలో మీరు నమ్మకంగా ఉంటే అత్యధికమైన విషయాలు అన్ని విషయాలు మీరు నమ్మకంగా ఉంటారు. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉంటే అన్నిట్లో మీరు అన్యాయంగానే ఉంటారు. దేవుడు మన నుండి కోరేదేంటి? నమ్మకంగా ఉంటామా, అన్యాయంగా బతకడమా? నమ్మకంగా ఉంటాను కదా. మనం ఎవరికి నమ్మకంగా ఉండాలి? దేవునికి నమ్మకంగా ఉండాలి. ప్రభు అంటున్నాడు ఆ తర్వాత, ఎవడును ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండలేడు. ఎవరు యజమానులు? మనుషుల్ని, లోకాన్ని నడిపించే యజమానులు ఎవరండి? ఎవరు? ఒకటి దేవుడు, మరొకటి సాతాను. సాతాను అంటే ఆడికి మనం దండం పెట్టాం, అందుకని ఆడి ప్రతినిధి. సాతాను యొక్క ప్రతినిధి ధనం, సిరి, ధనం. ఏమంటాడంటే, పైసామే పరమాత్మ హై అంటాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడంట? రూపాయలోనే ఉన్నాడంట. రూపాయి ఉంటే దేవుడు నీతో ఉన్నాడు. అదే తమిళోడు ఏమంటాడంటే, వాళ్ళ మాటలో వాళ్ళ సామెత ఏంటంటే, డబ్బు వాసన చూపిస్తే చచ్చినోడు కూడా వేసి కూర్చుంటాడంట. డబ్బు వాసన చూపిస్తే చచ్చినోడు కూడా. మన తెలుగు సామెత ఏంటండి? కోటి అంటే కొండ మీద కోతి కూడా దిగి వస్తాడు కదా. డబ్బు 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 ఈ రోజున లోకాన్ని ఏలుబడి చేస్తుంది, మానవాళ్ళని వేలుబడి చేస్తుంది, దేవునికి దూరస్తులుగా చేస్తుంది ధనం కలిగి ఉండటం పాపం కాదు, కానీ ధనానికి నీవిచ్చే ప్రాధాన్యతే నీ నిత్యత్వంలో నీ స్థానాన్ని స్థిరపరచబోతుంది. ప్రభు ఈ మాటలు చెప్తున్నప్పుడు అక్కడ కొంతమందికి ఎగతాళి కనిపించింది. ఎవరికి ఎగతాళి కనిపించింది? ధన వ్యామోహము కలిగిన పరిసయ్యులు. 14వ వచనం ఉంది, చదవనక్కర్లా. ఎవరికి? ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు ఈ మాటలు విని ఆయన ఎగతాళిగా తీసుకున్నారు. ఈ రోజున దేవుని మాటలు కొంతమందికి ఎగతాళి, హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ఆలోచనకి దేవుని వాక్యం భిన్నంగా ఉంది. వీళ్ళెవరు? ధన వ్యామోహము, ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు. పరిసయ్యులు అంటే బోధకులు. పరిసయ్యులు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, మత నిష్ట కలిగిన వారు, సమాజంలో దేవుని ప్రజలుగా చలామణి అవుతున్నవారు. కానీ వాళ్ళ ధనాపేక్ష ఉంది. ధనాపేక్ష కలిగిన వాళ్ళు దేవుని మాటల్ని, ప్రభువు మాటల్ని, మీలో ఎవడైనా మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే అన్నిటిలో నమ్మకంగా ఉంటారు, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉంటే అన్నిట్లో అన్యాయస్తులు అవుతారు. ఎవడు ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండలేడు. ఒకరిని సేవిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని అనుసరించాడు, ఇంకొకటి తృణీకరిస్తాడు. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరని ప్రభు చెప్తే ఈ మాటలు వాళ్ళకి ఎగతాళిగా ఉన్నాయి. మరి నీకు ఎలాగున్నాయి? వాళ్ళకి ఎగతాళిగా ఉన్నాయి. ఎందుకని? వాళ్ళు ధనాపేక్ష కలిగిన వారు.
డబ్బే వాళ్ళ జీవిత పరమావధి. ఈ రోజున కొంతమందికి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పండుకునే వరకు వారి జీవితం అంతా ధనానికే దాసం. ఎంత సంపాదించాం, ఎంత కూడబెట్టాం, ఎంత దాచిపెట్టాం, ఎంతమంది నెత్తిన మీద చేటాం. భయంకరమైన దినాల్లో ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం గమనించాలి. ప్రభు ఈ ఉదయకాలం ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. నువ్వు సేవిస్తుంది దేవునా నీ ధనాన్న? అలాని ధనం కలిగి ఉండడం పాపం కాదు. కాదు. ఇక్కడ ధనవంతుడు లాజరు ఉపమానాన్ని ప్రభువు చెప్పాడు. కొంతమంది పొరపాటున అనుకుంటారు, ఏమనంటే ధనవంతులంతా పాతాళానికి వెళ్ళిపోతారు, బీదోళ్ళంతా పరదేశికి వెళ్ళిపోతారు, పరలోకానికి వెళ్ళిపోతారు. ఆ పిచ్చి భ్రమంలో ఉండద్దు. అబ్రహాము ధనవంతుడే, కానీ విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇస్సాకు ధనవంతుడే, ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఇస్సాకు జీవితం ఉంది. యాకోబు ధనవంతుడే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ధనవంతులే, కానీ వాళ్ళు ధనాన్ని బట్టి బతకలా, దేవుని బట్టి బతికారు. హల్లెలూయా. మరి పేతురు ధనవంతుడే, పౌలు ధనవంతుడే, మోషే ధనవంతుడే, దానియేలు ధనవంతుడే, యోసేపు ధనవంతుడే, కానీ వాళ్ళందరూ ప్రభువును కలిగి జీవించారు. కాబట్టి ధనము కలిగి ఉంటాం పాపం అనే భ్రమలో ఉండొద్దు. మరి ఎందుకు ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు? ఈ ఉదయకాలం ఒక 20 నిమిషాలు ఈ మాటల మీద మన హృదయాలను దృష్టించాలి. ఎందుకు ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు, పాతాళంలో యాతన పడ్డాడు, నిత్య నరకానికి గురయ్యాడు అంటే మొట్టమొదటి కారణం, ధనవంతుడు ధనాన్ని నమ్ముకున్నాడు, దేవుణ్ణి నమ్ముకోలే. హల్లెలూయా. హల్లెలూయా. 19వ వచనంలో ఉంది, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు వస్త్రములు, సన్నపు నార వస్త్రములు ధరించి బహుగా అనుదినము బహుగా. ఏమండి, ఇందులో తప్పేమైనా ఉందా? ఉందండి. కట్టుకున్నాడు, ఉంది, తిన్నాడు. తప్పు కాదు, కానీ వాడికి ధనమే దేవుడు, ధనమే సర్వస్వం, ధనమే పరలోకం, ధనమే ఆశీర్వాదం అనుకున్నాడు. ధనాన్ని నమ్ముకున్నాడు, కానీ దేవుని నమ్ముకోలే. ఈ ఉపమానంలో మీరు గమనించండి, ఎక్కడైనా వాడు దేవుని నమ్ముకున్నట్టుగా అనిపిస్తుందా? లేదు. ధనం నాకుంది, నేను కట్టుకుంటా, నాకుంది, నేను తింటాను, నాకుంది, నేను సుఖపడతాను, ఈ ధనమే నాకు ఆధారం అనుకున్నాడు. దేవుని వాక్యం భయంకరమైన సత్యాన్ని చెప్తుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడిన మాట ప్రతి ఒక్కరూ మన హృదయాల్లో ఇప్పుడు ఉండాలి. సామెతలు 11:28, ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును, నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందును. హల్లెలూయా. ధనవంతుడు ధనాన్ని నమ్ముకునేవాడు పాడైపోతాడు. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ధనం నమ్ముకునేవాడు పాడైపోవడం అంటే ఏంటి? డబ్బు పాడు చేస్తుందా? ఖచ్చితంగా. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడ ఉంటుంది. నీ ధనం దేవునికి నిన్ను దూరం చేస్తుంది నువ్వు ధనాన్ని నమ్ముకుంటే. ధనాన్ని నమ్ముకునేవాడు ఎట్టి పరిస్థితుల్లో దేవుడిని నమ్ముకోలేడు. ధనాన్ని ప్రేమించేవాడు ఎట్టి పరిస్థితుల్లో దేవుడిని ప్రేమించలేడు. ప్రభువే చెప్పాడు కదా, ఎవడును ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండలేదు. అయ్యా నా హృదయంలో సగం నీకయ్యా, సగం హృదయ ధనానికయ్యా అంటే కుదరదు. అది జరిగే పని కాదు.
నీ మనసు ఎక్కడ, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడ ఉంటుంది. ఈ రోజున మానవ సంబంధాల్ని పాడు చేసేది ధనం. ఈ రోజున తల్లి మరి మనుషుల మధ్య అనుబంధాల్ని చెడగొడుతుంది ధనం. ప్రతి సంబంధం డబ్బుతో ముడిపడి ఉంది ఈ రోజున. పిల్లలు అంటున్నారు, నాకేం సంపాదించావని కదా. బాగా సంపాదించి పెడితేనే అమ్మా నాన్నకు ముద్దేస్తారు, లేకపోతే ముద్దేసే దిక్కు కూడా ఉండదు. అది కూడా అమ్మగారికి అనుకరిస్తేనే. ఏ అమ్మగారు? కోళ్ళ అమ్మగారు. కోళ్ళ అమ్మగారికి అనుకరిస్తేనే కన్నతల్లికి ఉండదు. ఈరోజు పెద్ద ప్యాషన్ అయిపోయింది. అమ్మ తిన్నావా అనే అంటానికి కూడా చాలా కష్టం అయిపోయింది. ప్రియులారా గమనించండి, మానవ సంబంధాలు పాడైపోతున్నాయి. ధనమును నమ్ముకునేవాడు, ధనాన్ని నమ్ముకునేవాడు పాడైపోతాడు. వాక్యం చెప్పే సత్యం. ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. వాక్యం చెప్పే సత్యం. దేవుని నమ్ముకునే వారు చిగురాకు వలె వర్ధిల్లుతారు. ఎవరు? నీతిమంతులు అంటే ఎవరండి? నీతిమంతులు అంటే ఎవరండి? దేవుని నమ్ముకునేవారు. మరి దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడు హృదయాలు ఉంచుకోవాలి. బైబిల్ ప్రకారం నీతిమంతులు ఎవరంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినవారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే నమ్మువారు దేవుని కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనను బట్టి ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. హల్లెలూయా. కనుక మన నీతి ఏంటి? ప్రభువు నందు మనం ఉంచే విశ్వాసమే. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిమంతునిగా అతన్ని నీతిమంతుడిగా ఎంచబడెను. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. దీన్ని బట్టే, ఈ మాటను బట్టే మార్టిన్ లూథర్ అనే ఆర్సిఎం ఫాదర్, ఆర్సిఎం ప్రొఫెసర్, జర్మనీ దేశంలో విటన్బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్న మార్టిన్ లూథర్ హృదయాన్ని పట్టుకుంది ఈ మాటే. ఆ రోజున ఉన్న పరిస్థితి ఏంటంటే, మనుషులకి దేవుని యందు విశ్వాసం ఉంచడానికి బదులుగా ఎన్నో ఆచారాలు తీసుకొచ్చి పెట్టారు. రోమన్ క్యాథలిక్ మిషన్, రోమన్ క్యాథలిక్ అన్నారు. క్రైస్తవ్యం రోమన్ క్యాథలిక్స్ల చేతులకు వెళ్ళిపోయింది. రోమా సామ్రాజ్యం ఏలుబడిలోకి వెళ్ళిపోయింది. అక్కడి నుండి వచ్చిన పోపులు, బిషప్పులు వాళ్ళు ఏది చెప్తే అదే. ఎవడైనా డైరెక్ట్గా దేవునితో ప్రార్థన చేయడానికి వీల్లేదు. ఎవడైనా దేవునికి ఏదైనా మనవి చెప్పుకోవాలంటే ఆలయంలోకి వచ్చి ప్రీస్టు చెవిలో చెప్పాలి. ప్రీస్ట్ వెళ్ళి దేవుడు చెప్తాడు. ద బైబిల్ ధర్మ వాక్యం అందరూ చదవటానికి వీల్లేదు. ఆలయంలో ఆ బిషప్, ఆ పోపు, ఆ ఫాదరు ఏది బోధిస్తే అదే వాక్యం. అదే పరమావధిగా తీసుకొని పోపు లియో 10 అనేవాడు ఒక శాసనం చేశాడు, ఒక చట్టం తీసుకొచ్చాడు. ఆ రోజున యూరోపా ఖండంలో ఉన్న దేశపు రాజులందరూ కూడా పోపుకి గౌరవించేవారు. పోపు మాటే వాళ్ళకి పరమావధి. ఏం చెప్పాడంటే, వాడికి బాగా డబ్బులు సంపాదించుకోవాలని ఆశ కలిగింది. అలాగే రోమా నగరంలో దేవాలయం కట్టాలనుకున్నాడు. వాడికి బాగా డబ్బు పిచ్చి. ఏమన్నాడంటే, నేను కొన్ని పత్రాలు ప్రింట్ చేస్తాను, పాప పరిహార పత్రాలని. ఈ పాప పరిహార పత్రాలు ఎవడు కొంటాడో వాడి పాపాలన్నీ క్షమించబడతాయి. ఎన్ని ఎక్కువ పత్రాలు కొంటారో అన్ని ఎక్కువగా మీ పాపాలు క్షమించబడతాయంటే, డబ్బులతో పాపాలు పోతాయంటే ఎవడికి ఆ బాధ అనిపిస్తుంది? డబ్బున్నవాడు ఉన్నన్ని కొనుక్కుంటా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మార్టిన్ లూథర్ హృదయాన్ని తాకింది ఏంటంటే, అయ్యో
పాపముల నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు విమోచన క్రయధనం చెల్లించాడు. ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా ఈ పోపు వేసే ఈ పత్రాల మీద ప్రజలు నమ్మకం ఉంచుతారు. దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడి విశ్వాస మూలంగా జీవించునని. దాన్ని బట్టిగా పట్టుకొని చాలా డేర్ చేసి 1517 సంవత్సరంలో అతను మార్టిన్ లూథర్ అక్టోబర్ 30వ తారీఖున జర్మనీ దేశంలో విట్టన్బర్గ్ దేవాలయంలో ఒక పెద్ద పేపర్ ప్రింట్ వేశాడు, గోడ మీద ఒక పత్రిక వేశాడు 99 అంశాలతో. పోపు చేస్తున్నది, ఈ మతం చేస్తున్నది తప్పుడు బోధ. యేసుప్రభు రక్తం ద్వారానే రక్షణ. యేసుప్రభు నందు విశ్వాసం ఉంచిన వాడే నీతిమంతుడు. దేవుని యందు విశ్వాసం ఉంచితేనే మీకు నీతి కలుగుద్దని చంపడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆయనతో ఏకీభించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఏమన్నారంటే ప్రొటెస్టెంట్లు అన్నారు. ఆ ప్రొటెస్టెంట్లో నుండి వచ్చినాయి ఈ సంఘాలన్నీ. హల్లెలూయా, హల్లెలూయా. కేథలిక్ అంటే అర్థం ఏంటి? క్యాథలిక్ అంటే అర్థం ఏంటి? క్యాథలిక్ అంటే పరిశుద్ధులని అర్థం. రోమా పరిశుద్ధ సంఘంగా పేరు పెట్టబడి పరిశుద్ధత విశ్వాసం ద్వారా యేసుప్రభు రక్తం ద్వారా కలుగుతుందని బోధించక పోపు యొక్క బిషపుల యొక్క ఆలోచనల ప్రకారం వాళ్ళ మాటలే దేవుని వాక్యంగా భావించి మనుషులు తప్పుదారి పడుతున్న సమయంలో ప్రొటెస్టెంట్స్గా బయటకు వచ్చారు. ఈ రోజున ప్రపంచంలో మరి ఈ ప్రొటెస్టెంట్స్కి ఆర్సిఎం వాళ్ళకి మన దేశంలో లేదు, కానీ విదేశాల్లో పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది. ప్రత్యేకంగా ఐరోపా ఖండంలో, యూరోప్ కాంటినెంట్లో. అయితే ఈ ఉదయకాలం నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నీతిమంతుడి విశ్వాస మూలంగా జీవించు. నీతిమంతులు చిగురాకు వలె వర్ధిల్లుదురు. ఎవరు నీతిమంతులు? విశ్వాస మూలంగా జీవించాం. ఈ ఉదయకాలం ఒక చిన్న ప్రశ్న నీ హృదయానికి వేసుకోవాలి. నీకు ఎంత ధనం ఉందని నేను అడగను, నువ్వు ఎంత సంపాదించావని నేను అడగను. నీ అనుదిన జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయాల్లో, నువ్వు చేసే పనుల్లో నిన్ను నడిపించేది ధనమా, దేవుడా? ధనం చేత నడిపించబడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను నడిపించట్లేదు. దేవుని చేత నడిపించబడితే నువ్వు ధనాన్ని చాలా హీనమైనదిగా చూస్తావు. ఓ దైవజనుడు ఏమన్నాడంటే, నా చేతుల నుండి కొన్ని లక్షల రూపాయలు వెళ్ళినాయి, కానీ ఒక్క నోటు కూడా నా ఏళ్ల మధ్యలో అంటుకోలేదు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? నాకు నేను ఒక్క రూపాయి కూడా దేవుని సొమ్ముని, దేవుని సొమ్ము విషయంలో నేను నమ్మకంగా ఉన్నాను. కనుక ఈ ఉదయకాలం మనం గమనించాల్సిన సత్యము, ధనవంతుడు నల్లో మరి పాతాళానికి వెళ్ళటానికి ప్రధానమైన కారణం వాడు ధనాన్ని నమ్ముకున్నాడు, దేవుని నమ్ముకోలేడు. దేవుని నమ్ముకొని వ్యక్తి స్థానము పాతాళం. రెండవది, ధనవంతుడు పాతాళానికి వెళ్ళటానికి రెండవ కారణం, వీడు ధనవంతుడే కానీ ఎంగిల్ చేత్తో కూడా కాకిని తోలేవాడు కాదు, పిల్లికి బిచ్చం కూడా పెట్టడు. అవునా? అవునా కదా? వాడి ఇంటి వాకిట ఎవరున్నారు? దరిద్రుడు ఉన్నాడు. ఏ రోజైనా ఒక రొట్టె పెట్టి ఇచ్చాడా? ఏ రోజైనా లాజర్కి వాడి ఇంట్లో అంతా వండుకున్నాడు కదా, మళ్ళీ ఆడికి 5 బ్రదర్స్ అంట, విందులు చేసుకున్నాడు కదా, గొప్ప గొప్ప ఫంక్షన్లు చేసుకుని ఉంటాడు కదా. ఏ రోజైనా లాజర్కి ఒక రొట్టెనిచ్చాడా? లాజర్ దేని కొరకు ఆశపడ్డాడు? ధనవంతుని ఇంటి వాకిట పడున్నాడు వాడు. ఎందుకని? వాడి బల్ల, ధనవంతుడి బల్ల మీద నుండి పడిన రొట్టె మొక్కలు ఏరుకు తినటానికి. ఎక్కడ ఏరుకు తింటాడు? బలదేరు కాదు, చెత్త కొప్పులో. ఎక్కడ? ఆడి బలదేరు రానిస్తాడా ధనవంతుడు? రొట్టెని పెట్టినాడు బలదేరు రానిస్తాడా? వాకిట పడున్నాడు. పనోళ్ళు కింద పడిన ఆ రొట్టె మొక్కలు ఊడ్చేస్తే
ఆ చెత్త కుప్పలో ఉన్న రొట్టె ముక్కలతో కడుపు నింపుకోవాలని లాజరు ఆశపడ్డాడు. కానీ ఏ రోజు ఆ ధనవంతుడు తన చేత్తో ఒక రొట్టె లాజర్కి ఇవ్వలేదు. ప్రియులారా, ఈ రోజున మీలో చాలామంది దీవించబడ్డారు. ఒకప్పుడు మీ స్థితి కొద్దిగా ఉంది, ఈరోజు దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాడు. ఒకప్పుడు మీరు అప్పుల్లో ఉన్నారు, ఈ రోజున మీరు ఒకరికి ఇవ్వగలిగిన స్థితిలోకి వచ్చారు. అయితే ఈ భూమి మీద ప్రభు నిన్ను నన్ను రక్షించుకున్నది దేని కొరకు తెలుసా? మనం దేవుని ప్రేమించాలి, మన పొరుగువారిని ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును సేవించాలి. బైబిల్ చెప్పే సత్యము, బైబిల్ యొక్క సారాంశం ఏంటంటే నీ దేవుని నువ్వు ప్రేమించాలి. నీ ప్రాణము, నీ సకల మార్గాలు ఎవరి వశంలో ఉన్నాయో, తన ప్రాణం కంటే ఎవరు నిన్ను ఎక్కువగా ప్రేమించారో, నీ కొరకు ఆఖరి పట్టి వరకు రక్తం కాచి ఆ రక్తంతో నిన్ను కొనుక్కున్నాడో, తన సొత్తుగా చేసుకున్నాడో ఆ ప్రభువుని ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని సహోదరి చెప్తుంది. అది పాత నిబంధన, ఓల్డ్ టెస్టిమెంట్ ఆజ్ఞ. అది హల్లెలూయా, థ్యాంక్ యూ. కొత్త నిబంధన ఆజ్ఞ ఏంటంటే, యేసయ్య అన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు. కనుక నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించినది కాదు. రెండవ ఆజ్ఞ ఏంటి? ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 13వ అధ్యాయం, ఇప్పుడు చదవనక్కర్లా, అందులో ఉంటుంది, నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఏంటది? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించిన. హల్లెలూయా. మనం ఏం చేయాలి? రెండవదిగా, యేసయ్య నన్నెంతగా ప్రేమించాడో మనం ఇతరులను ప్రేమించాలి. యేసయ్య ఏమీ దాచుకోలే, ఆఖరి బొట్టు వరకు ఆయన రక్తాన్ని కార్చాడు. యేసయ్య దేవుని స్వరూపము కలిగిన వాడు, తన స్వరూపాన్ని విడిచిపెట్టాడు. దేవునితో కూడా ఉన్నవాడు, ఆ భాగ్యాన్ని విడిచిపెట్టాడు, ఆ మహిమను విడిచిపెట్టాడు. యేసయ్య కిరీటాన్ని విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, అధికారాన్ని విడిచిపెట్టాడు, దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టాడు. నిత్య ఆ మహిమను, దూతగణముల ఆ స్తుతి ఆరాధనను విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు తను తాను రిక్తునిగా చేసుకొని మన పోలికలో మన స్వరూపంలో పుట్టి ఆకారమందు మనుషునిగా కనబడి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. కారణం దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయటానికి. ఏమండి, మన కొరకు ఆయన దరిద్రుడయ్యాడు. అదే క్రిస్మస్. అవినీతివంతులమైన మనం, పాపులమైన మనము దేవుని నీతి ఎగునట్లుగా పాపం ఎరగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. యేసయ్య నీ కొరకు నా కొరకు దరిద్రుడయ్యాడు. యేసయ్య నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడ్డాడు. యేసయ్య నీ కొరకు నా కొరకు పరలోక మహిమను, దేవునితో కూడా ఉండే భాగ్యాన్ని, కిరీటాన్ని, సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఆ యేసయ్యని నమ్ముకున్నావు, ఆ యేసయ్య పేరు చెప్పుకుంటున్నావు, ఆయన బిడ్డలమంటున్నావు, తండ్రి అని ప్రార్థన చేస్తున్నావు. నీ ఇంటి పక్కన ఇంట్లో అన్నం వండుకోలే, నీకు డబ్బా నిండా బియ్యం ఉన్నాయి, ఒక గిద్దెడు బియ్యం ఇచ్చావా? వాళ్ళకి అంతేనండి, వాళ్ళకి అలాగే జరగాలి. నువ్వేమైనా పుణ్యాత్మురాలువా? నువ్వేమైనా పుణ్యాత్ముడువా? నీలో ఏ లోపాలు లేవా? మనం పక్కన వాళ్ళు దాచిపెట్టచ్చు, మన బతుకులేంటి మనకే తెలుసు. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది, నీ పాపం ఎల్లప్పుడూ నీ ఎదుటే ఉంది. అందరి ముందు మనం చాలా మంచోళ్ళలాగా బిల్డప్ ఇవ్వచ్చు, మన లోపాలు, మన అవిధేయతలు మనకు తెలుసు. కానీ చాలాసార్లు పక్కన వాళ్ళు చూసి విర్రవీగుతున్నాం.
దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచింది, దేవుడు నిన్ను పోషించింది, దేవుడు నిన్ను రక్షించింది, దేవుడు నిన్ను ఆయన రక్తంతో కొనుక్కుంది. నీ కొరకు నువ్వు బతకడానికి కాదు. నీ చుట్టూ ఎంతోమంది అవసరతలో ఉన్నారు, నీ చుట్టూ ఎంతోమంది ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళు నీ బంధువులు కాకపోవచ్చు, నీ స్నేహితులు కాకపోవచ్చు, నీ గిట్టని వాళ్ళు అయ్యుండొచ్చు. వాళ్ళని నువ్వు ప్రేమించాలి. యేసయ్య ఆయన శిష్యులనే ప్రేమించలేదు, ఆయన ముక్కు మీద ఉమ్మినేసిన వాళ్ళని ప్రేమించాడు, ఆయన కొరడాలతో కొట్టిన వాళ్ళని ప్రేమించాడు, ఆయనను సిలువకు మేకులతో దిగగొట్టిన వాళ్ళని ప్రేమించాడు. కనీసం నీ ఇంటి పక్కనున్న సహోదరిని నువ్వు ప్రేమించలేకపోతే పరలోకానికి ఎట్ట వెళ్తావు? నీ స్థానం ఎక్కడా? పాతాళంలోనే. ప్రభు నాంపేట ఉగ్గినెడు చన్నీళ్ళు ఇచ్చినా దాని ఫలాన్ని పోగొట్టుకో. ఏమండి, ఆలోచిద్దాం. పండుగలు బాగా చేసుకుంటాం, మంచిది, వెరీ గుడ్. వేడుకలు బాగా చేసుకుందాం, మంచిదే, వెరీ గుడ్. ఈ క్రిస్మస్ సందర్భంలో దేవుని బిడ్డగా ఈ సంవత్సరపు అంతంలో, మరి రేపు వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే సంవత్సరాలు కొద్ది మంచి రోజులు వస్తాయి అనుకుంటారు. మంచి రోజులు లేవు, వచ్చేదంతా గడ్డు కాలమే. దినములు చెడ్డవి అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక దేవుడు మనకిచ్చిన జీవితంలో గతించిపోయిందే మంచి దినాలు. రాబోయే దినాలు ఎలా ఉంటే మనకు తెలియదు, కానీ మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. మన జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉంది. అయితే ఈ లోకంలో మనం ఎంతకాలం బతుకుతాం అనేది గ్యారెంటీ లేదు. అందుకని మోషే భక్తుడు ప్రార్థన చేశాడు, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయి, మా దినాలు లెక్కించుటకు మాకు నేర్పు. 2024లో ఆరంభంలో ఈ మందిరంలో ఉన్నవాళ్ళు అందరూ ఈ రోజున ఉన్నారా? వాళ్ళందరూ వెళ్ళిపోతారని మీరు అనుకున్నారా? వాళ్ళు అనుకున్నారా? వెళ్ళిపోయారు. మిమ్మల్ని ఏదో భయపెట్టాలని, మిమ్మల్ని ఏదో బెంబేలెత్తించాలని మాట చెప్పట్లేదు. వాస్తవాన్ని ఆలోచిద్దాం. మన జీవితంలో ఒక్కో రోజు గడిచే కొద్దీ మనం మరణానికి దగ్గర అవుతున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వెవరైనా సరే, నువ్వు యవనస్తుడివైనా సరే, నువ్వు చాలా జ్ఞానం కలిగిన వ్యక్తివైనా సరే, నువ్వు చాలా మంచి ఆహార నియమాలు పాటించే క్రమశిక్షణ కలిగిన వ్యక్తివైనా సరే, గుర్తుంచుకో, ఒక రోజు మన జీవితాల్లో గడిచే కొద్దీ మరణం దగ్గర అవుతుంది. ఇలాంటి సమయంలో మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలి. నిత్యత్వంలో నీ స్థానం ఎక్కడా, నా స్థానం ఎక్కడా? దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను హెచ్చించాడు, నిన్ను ఉన్నతంగా దీవించాడు. నీ పక్కన వారి విషయంలో నీ ఆలోచన ఏంటి? నీ దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? యేసయ్య ప్రేమించినట్లుగా నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించుకో. ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు. దానికి మొదటి కారణం ధనాన్ని నమ్ముకున్నాడు, దేవుడిని నమ్ముకోలా. రెండవ కారణం, దేవుడు అతన్ని ఎంతగానో ఇచ్చాడు, కానీ ఎవ్వరికి సహాయం చేసే బుద్ధి అతనికి లేదు. మూడో కారణం, ధనవంతునికి దేవుని వాక్యం తెలుసు. ధనవంతునికి దేవుని వాక్యము తెలుసు, కానీ దేవుని వాక్యానికి లోబడలా. నీకు కూడా బాగా తెలుసు కదా వాక్యం. ధనవంతుడికి తెలుసు ధనవంతుడికి తెలుసు అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని. ధనవంతుడికి తెలుసు మారు మనసు. ధనవంతుడికి తెలుసు మోషే ప్రవక్తలు. కానీ భూమి మీద బతికినంతకాలం ఎన్నడూ మోషేకు, ప్రవక్తలకు, వాక్యానికి, విశ్వాసానికి, మారు మనసుకి వాడి జీవితంలో చోటివ్వలా. అందుకని వాడు నిత్యత్వంలో వాడి స్థానం పాతాళం, యుగ యుగాలు మండే అగ్నిగుండం. ఉదయకాలం బైబిల్ నీకు ఎంత తెలుసు అనేది ప్రాముఖ్యం కాదు. చెప్పగానే నువ్వు బైబిల్ రెఫరెన్స్ తీసి చదువుతున్నా, వెరీ గుడ్. నువ్వు ఎప్పుడు ఎవరు అడిగినా నువ్వు వెంటనే వాక్యాన్ని నువ్వు టకటగా చెప్పగలవు, వెరీ గుడ్. కానీ ఆ వాక్యాన్ని నువ్వు ఎంత లోబడుతున్నావు? అనుదినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ డైలీ డివోషన్ ద్వారా మాట్లాడుతున్నాడు, దేవుని మందిరంలో మాట్లాడుతున్నాడు, ఆసక్తి కలిగి టీవీ పెట్టుకొని వాక్యం వింటున్నప్పుడు మాట్లాడుతున్నాడు, నీ పరిస్థితుల ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే దేవుని మాటకు
నువ్వెంత లోబడుతున్నావు. నీకు వాక్యం ఎంత తెలుసు అనేది ప్రాముఖ్యం కాదు, నువ్వు వాక్యానికి ఎంత లోబడుతున్నావు అనేది ప్రాముఖ్యం. ధనవంతుడు వాక్యానికి లోబడలా, వాక్యం తెలుసు, అందుకనే వాడి స్థానం పాతాళం. నేను ఇంకొక 5 నిమిషాల్లో లాజరు గురించి కూడా చెప్పాలి. లాజరు ఎందుకు పరదేశికి వెళ్ళాడు? పేదోడు కాబట్టి, కురుపులతో బాధపడ్డాడు కాబట్టి, భూమి మీద ఎవరు ఒక రొట్టె కూడా పెట్టలేదు కాబట్టి. అవునా? కాదు. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. హల్లెలూయా. ఎవరు పరదేశికి వెళ్తారు? దేవుని యందు విశ్వాసం ఉంచిన. ఏ స్థితిలో ఉన్న లాజరు దేవుని నమ్ముకున్నాడు. అందుకనే లాజర్ని తీసుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ పడేస్తుంటారు. ధనవంతుడికి చక్కగా సమాధి కార్యక్రమం జరిగి ఉంటుంది, అంగరంగ వైభవంగా బ్యానర్లు కట్టి. అప్పట్లో బ్యానర్లోనే లేదు, తెలియదు నాకు. చాలా పబ్లిసిటీ కూడా జరిగి ఉంటుంది, చాలా పూలు గీలు అత్తరు, చాలా గ్రాండ్గా సమాధి కూడా కాస్ట్లీ సమాధి కట్టించుంటారు. ఎందుకంటే 5 బ్రదర్స్ ఉన్నారు కదా, 5 కలిసి చక్కగా చేస్తుంటారు. కానీ లాజరు అతను సమాధి ఎలాగ అయిందో తెలియదు, కానీ అతన్ని కొనిపోవటానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. ఎక్కడికి కొనిపోబడ్డాడు? అబ్రహాము రొమ్మున. ఎందుకని? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అదే మనకి ఆధారం. లాజరు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు అంటానికి కారణం ఏంటంటే, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకుంటానికి కొనిపోబడ్డాడు. ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. ఎవరి గురించి? జక్కయ్య గురించి. ఎందుకు? జక్కయ్య ప్రభువుని నమ్మాడు గనుక, ప్రభువుని చేర్చుకున్నాడు గనుక, ప్రభువుకు లోబడ్డాడు కనుక ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ప్రియులారా గమనించండి, ఈ లాజరు, ఇది కథ కాదు. లాజరు అని పేరు ప్రభు చెప్పాడంటే అది జరిగిన విషయమే. అతను దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, అందుకనే పరదేశికి కొనిపోయాడు. రెండవది, లాజరు దేవుని ప్రేమించినవాడు. అండి, లాజరు ఎవరు? దేవుని ప్రేమించినవాడు. కాబట్టి తన స్థితి ఏమైనా, ఏ స్థితిలో ఉన్నా దేవుని తిట్టుకోవటం కానీ, సణుక్కోవటం కానీ, దేవుని మీద అలగటం కానీ లాజరులో మనకి కనపడదు. మనమండి దేవుడు ఎన్నో చేశాడు, దేవుడు ఎన్నో ఇచ్చాడు. ఏదన్నా ఒక సమస్య రాగానే, ఏదన్నా ఒక అనారోగ్యం రాగానే, ఏదన్నా అనుకోని జరగంగానే మన నోటి నుండి వచ్చే మాట ఏంటండి? ఫస్ట్ మాట, దేవుడు ఏంటండి ఇట్లా చేశాడు, దేవుడు ఎందుకు నాకే చేశాడు? ఎన్నిసార్లు అన్న ఈ మాట? మన దేవుడు ఎవరి జీవితాలతో ఆడుకునేవాడు కాదు. ఈ మాట ఎప్పుడు గుర్తుంచుకోండి. నేను గతంలో కూడా చాలాసార్లు ఈ మాట చెప్పాను, ఎప్పుడు నేను చెప్పడానికి ఇష్టపడతాను. మన దేవుడు ఎవరి జీవితాలతో ఆడుకునేవాడు కాదు, ఆయన ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. నీ జీవితంలో మేలుక జరిగినప్పుడు నా గొప్ప, నా ప్రార్థన, కష్టము, శ్రమ, ఇబ్బంది, రోగం రాగానే అంతా దేవుడే చేశాడు అంటే నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివా? కాదు. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి అయితే ఏ స్థితిలో ఉన్నా దేవుని గణపరిచే వ్యక్తి ఉంటా. లాజరు ఒళ్ళంతా కురుపులు, అందులో రక్తం కారే కురుపులు, కడుపుకి పట్టెడు ఆహారం లేని స్థితి. అతని స్నేహితులు కుక్కల మధ్యలో ఒక కుక్కలాగా బతికాడు. కుక్కలు వచ్చి అతని కురుపులు నాకిని, కానీ ఎన్నడూ దేవుని నిందించలేదు, దేవుని ప్రశ్నించలేదు, దేవుని మీద అలగలేదు. లాజరు పరదేశికి వెళ్ళటానికి మూడవ కారణం, 1 దేవుని నమ్మాడు, 2 దేవుని ప్రేమించాడు, 3
సహించాడు, ఓర్చుకున్నాడు. హల్లెలూయా. ఆ ఓర్పు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షను కలగచేయునని ఎరిగి మనము శ్రమల యందును అతిశయపడదము. ఇట్టి నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎక్కడుంది ఇది? అమ్మా అమ్మా ఎక్కడుంది ఈ వాక్యం? రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుండి. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుండి చదవండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగచేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచు. ఏంటి నిరీక్షణ? మనకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆ శ్రమలో, ఆ బాధలో, ఆ కష్టంలో దేవుడు ఓర్పును పుట్టిస్తాడు. మనం ఓర్చుకుంటామని మన గొప్పతనం కాదు. ఓర్పు అనేది దేవుని యందు విశ్వాసం ఉంచే వారికి దేవుడిచ్చే వరం. మనం సహించలేని శ్రమలు, శోధనలు ఆయన మనకు రానివ్వడు. అంతేకాదు సహించుటకు శ్రమతో పాటు తప్పించుకొని మార్గం ఆయన కలుగజేస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం పుట్టిస్తుంది? ఓర్పును పుట్టించుదని ఎరిగి మీరు నానా విధములైన శ్రమల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములో కొదువలేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. హల్లెలూయా. ప్రభు బిడ్డలంగా ఎప్పుడు మనకి శ్రమ వచ్చినా, ఎప్పుడు బాధ వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి దేవుడిస్తాడు, సహించే శక్తి దేవుడిస్తాడు. అందుకనే యోబు అనగలిగాడు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకు. యోబు ఎలా అనగలిగాడు? ప్రభు ఆ విశ్వాసం ఇచ్చాడు. అబ్రామా, నీవుకున్న ఒక్కగానొక్క కుమారుని నువ్వు ప్రేమించిన ఇస్సాకును నువ్వు తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి నేను అక్కడ నీకు చూపించు పర్వతముల్లో ఒక దాని మీద బలేమంటే 3 దినాలు ప్రయాణం, 3 దినాలు అబ్రహాము ఉదయంలో ఎంతో వేదన కలిగించడానికి అపవాది ప్రయత్నించాడు. కానీ అబ్రహాం ఓర్చుకున్నాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే ఓర్పు దేవుడిస్తాడు. సహించాలి దేవుడు మనకి ఓర్పును ఇస్తాడు. ఎందుకండి ఓర్పు ఇవ్వటం ఎందుకు? అసలు శ్రమలు సమస్యలు రాకుండా ఉంటే బాగుండు కదా. శ్రమలు లేకుండా, బాధలు లేకుండా, హింస లేకుండా మనం సంపూర్ణులం కాలేం. మనం అనునాంగులం కాలేం. అనునాంగులంటే ఏ లోపము లేనివారు, అనింద్యులు కాలేం. ఏ విషయములో కొదువ లేని వారు మనల్ని సంపూర్ణులు చేయటానికి. సంపూర్ణులు అంటే మనకు అర్థం అవుతుంది. ఇంగ్లీష్లో ఏముంటుందంటే పర్ఫెక్ట్ అని ఉంటుంది. ఎవడండి పర్ఫెక్ట్ అంటాం కదా. పర్ఫెక్ట్ అంటే ఖచ్చితమైనవి, మన నిజాయితీ పరులుగా, మనల్ని అన్ని విషయాల్లో నిజాయితీగా ఖచ్చితంగా మనం ఉండినట్లుగా, ఏ విషయంలో మనల్ని ఎవరు ఏలెత్తి చూపించలేనంతగా మనకున్న ప్రతి కొదువ తీర్చబడినట్లుగా దేవుడు శ్రమల్లో ఓర్పును పుట్టిస్తాడు. మనం సహిస్తే ధన్యులం అవుతాం. లాజరు దరిద్రుడు దరిద్రతను సహించాడు, కురుపులను సహించాడు, ఆకలిని సహించాడు. అతని కొరకు దేవుని దూతలు వచ్చారు. పౌలు భక్తుడు చెప్పే ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం. ఎందుకు మనం సహించాలి? దేవుని వాక్యంలో 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఈ మాట నమ్మదగింది. హలో వింటున్నారా? ఈ మాట నమ్మదగినది. అదేదనగా
మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. ఆయనతో కూడా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగనంటే మనలను ఆయన ఎరుగనను. మనము నమ్మదగిన వారము కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడుకున్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? మనం ఎవరు? నమ్మదగిన వారము. మనం నమ్మదగిన వాళ్ళం కాదు, ఆయన నమ్మదగినవాడు. ఆయన అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా చనిపోతే మీరు బ్రతికించబడతారు. ప్రభు బిడ్డలుగా మీరు ఆయన మీ ముందుంచిన జీవితంలో అనుమతించిన వాటిని సహిస్తే, మీరు సహించిన వారైతే ఏం చేస్తారు? ఏలతారు. సహించిన వారైతే ఏలుతారంటే ఏమవుతారు? రాజులు అయిపోతారు. హల్లెలూయా. ఏలుతారు. మీరు ఆయన్ని ఎరగనంటే ఆయన కూడా ఏమంటాడు? వీళ్ళు నాకు తెలియదు అంటాడు. మనం నమ్మదగిన వారం కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడుకున్నాడు. ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచాడు. ఆయన బిడ్డలంగా లోకానికి, పాపానికి, శాపానికి మనం చనిపోతే ఆ నిత్య జీవాన్ని పొందలేము. ఆయన బిడ్డలంగా భూమి మీద మన జీవితాల్లో ఆయన అనుమతించే ప్రతి శ్రమ, బాధ, రోదన, వేదన మనం సహించకపోతే మనం ఏలం. ప్రభు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు తెలుసా? ఎందుకు రక్షించుకున్నాడు తెలుసా? ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టిన తర్వాత ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుంటానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు దేవదూతలకు కూడా లేని భాగ్యం ప్రభు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? నిన్ను నన్ను సింహాసనం మీద కూర్చుని పెట్టుకుంటాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. ఎక్కడ? పరలోకమందు. ఎక్కడ? ఆయన కాళ్ళగాడా? ఆయన సింహాసనం మీద, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన ఆ ప్రభు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రక్తం చేత రక్షించబడి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ని ప్రేమించి ఆయన్ని జీవితంలో అనుమతించిన ప్రతి పరిస్థితిని సహించి ప్రతి పరిస్థితిలో నమ్మకంగా నువ్వు ఉంటే నిన్ను ఆయనతో పాటు కూర్చోబెట్టుకోబోతున్నాడు. అందుకే ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఏదో అప్పులు పోవటానికి కాదు, రోగాలు పోవటానికి కాదు, ఏదో సమస్య నుండి బయటికి రావడానికి కాదు, ఏదో గట్టెక్కడానికి కాదు, నిన్ను నన్ను రక్షించుకుంది. ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుని. ఇది ప్రభు యొక్క కృపామాదైశ్వర్యం. దాన్ని బట్టి నాకు కలిగింది. కనుక ఉదయకాలం తల్ల ఉంచుదాం. నిత్యత్వంలో నీ స్థానం ఎక్కడ? నువ్వెక్కడ ఉన్నావు? నువ్వు దేన్ని నమ్ముకుంటున్నావు? నువ్వెవరిని నమ్ముకుంటున్నావు? నాకు చెప్పనక్కర్లేదు, నీ ప్రభుతో చెప్పుకో. ధనవంతుడు ధనాన్ని నమ్ముకున్నాడు, దేవుణ్ణి నమ్ముకోలేదు. ధనవంతునికి ఎంతో ఉంది, తన పొరుగువాని కొరకు ఎన్నడూ తన చేయి చాపలేదు. ధనవంతునికి వాక్యం తెలుసు, కానీ వాక్యానికి లోబడలా. అందుకనే వాడు యుగయుగాలు పాతాళములో ఆ భయంకరమైన అగ్నియారదు పురుగు చావనిలో వెళ్ళాడు. ఈ లోకం నీకు నాకు శాశ్వతం కాదు. ఈ సంవత్సరం చివరి దినాల్లో ప్రభు ఆయన వాక్యం ద్వారా నిన్ను హెచ్చిస్తాడు. నిత్యత్వంలో నీ స్థానం ఎక్కడ? లాజరు భూమి మీద దరిద్రతను అనుభవించాడు, కురుపులను అనుభవించాడు, హీనంగా బతికాడు, కడుపు నిండా ఆహారం దొరకలేదు. కానీ ప్రభువుని నమ్ముకున్నాడు, ప్రభువుని ప్రేమించాడు, ప్రభు తనకిచ్చిన స్థితిని సహించాడు. యుగయుగాలు ఆ నిత్య మహిమలో ప్రభు అయిన దేవునితో కూడా ఆ అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు. కనుక ఈ ఉదయకాలం ఒక్కసారి మనం పరీక్షించుకొని దేవుని వాక్యానికి లోబడదాం. పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. అందరూ ప్రార్థనలో ఉందాం.